చిన్ని మా బతుకమ్మ చిన్నారక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దాగిర ముగ్గల బతుకమ్మ తంగెడు పువ్వులు తలతల మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరి చెరువేమో ఓ పూల తోటాయే గూనుగు పువ్వులు మిరమిర మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరి చెరువేమో ఓ పూల తోటాయే పచ్చ పచ్చని పల్లె మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది అందాల బొబ్బెమ్మ వాకిట్లో పెట్టి చెయ్యెత్తి మొక్కింది కాపాడమ్మంటూ గౌరమ్మని అడిగింది ఏ ఆడబిడ్డలు ఇంటింట నిండే అమ్మ నాన్న గుంటెంత పొంగే సత్తు పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిళ్ళు ఊరే పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఊరికే చాప పరిచి వాకిళ్ళలోన చెల్లెలంతా బతుకమ్మ పేర్చే పచ్చని పల్లె మబ్బుల్లో వేర్చింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే బటే పాలసంద్రం పూల సంద్రాలై నిన్ను అభిషేకించేనే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూల సంద్రాలై నిన్ను అభిషేకించేనే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల పిట్టోలే మళ్ళీ రావే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డెమ్మ కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డెమ్మ గంగా దాటిపోకమ్మ గంగీ బాలి కమలమ్మ గంగా దాటిపోకమ్మ గంగీ బాలి కమలమ్మ చేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ చేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ షిబ్బి మరిషిపోకమ్మ దబ్బు మంటు కాంతమ్మ షిబ్బి మరిషిపోకమ్మ దబ్బు మంటు కాంతమ్మ కోలో కోల్ కొమ్మ పూసే కోల్ సుక్క పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిల్ని ఊడ్చే కోల్ అలుకేమో చల్లే కోల్ అందాల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్ గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరవంగా సినుకు కురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా గలుగు బాగై పారంగా బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని మాచింది కోల్ గుండెలతో దండోరేయండో తంగేడు పూసింది చూడు గూనుగు వీసింది చూడు గుమ్మాడి నవ్వింది అలా ఉయ్యాలా ఆడబిడ్డేమో పుట్టిల్లు చేరే ఉయ్యాలా కన్నులు కన్నీరైపోయే ఉయ్యా కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డెమ్మ కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డెమ్మ గంగా దాటిపోకమ్మ గంగీ బాలి కమలమ్మ గంగా దాటిపోకమ్మ గంగీ బాలి కమలమ్మ చేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ చేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ షిబ్బి మరిషిపోకమ్మ దబ్బు మంటు కాంతమ్మ షిబ్బి మరిషిపోకమ్మ దబ్బు మంటు కాంతమ్మ. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక చిహ్నం 9 రోజుల పూల సంబరం విశిష్టత ఇదే. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇండియన్ సోషల్ కల్చరల్ అసోసియేషన్లో నిన్న జరిగిన ప్రోగ్రాంలో బతుకమ్మ సంబరాలు ఇవే. ఇది ఒక
పూల పండుగ ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. ఏ విధంగా అయితే నవరాత్రుల్లో 9 రూపాల్లో అమ్మవారిని కొలుస్తామో అదేవిధంగా అశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభమయ్యే సంబరాలు 9 రోజుల పాటు పూజించి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తారు. ఈ 9 రోజుల పాటు మహిళలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరి కోరి తెచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడుతారు. ఒకరు పాట పాడుతుంటే మిగతా వారందరూ కలిసి వంతు పాడుతారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటూ అదే సమయంలో బతుకమ్మను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకుంటారు. బతుకమ్మకు పేర్చే పూలల్లో ఎన్నో విశేషాలు ప్రత్యేకతలు ఉన్నాయి. బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం ఉంది. ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గనుగ, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, సీతజడ, రుద్రాక్ష, బంతి, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు, గుమ్మడి, గులాబీ ఈ విధంగా ఎన్నో రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ సంబరాలను చేసుకుంటారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బతుకమ్మను తీసుకొని ఆలయాలలోనూ వీధుల్లోనూ అందరూ గుంపుగా కూడి సంబరాలను జరుపుకుంటారు. చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాల్లో పాలు పంచుకుంటారు. తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగ జరుపుకుంటూ అమ్మవారిని పూజిస్తారు. 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకల్లో ఏ నైవేద్యాలు పెడతారు అని అంటే ఎంగిలి పూల బతుకమ్మ మొదటి రోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదంగా తయారు చేసి పెడతారు. రెండవ రోజు పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. అటుకులు, పప్పు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మను పూజిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. 4వ రోజు నానుబియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. నానబెట్టిన బియ్యం, బెల్లం, పాలు కలిపి నైవేద్యంగా గౌరీదేవికి సమర్పిస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోసెలను పెట్టి పూజిస్తారు. 6వ రోజు బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు అలిగిన బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. మళ్ళీ 7వ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్లను బియ్యం పిండిని చుట్టి వాటిని బాగా వేయించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మతో సంబరాలు జరుపుకుంటారు. 8వ రోజు వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి నివేదన అర్పిస్తారు. 9వ రోజు చివరిగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. అశ్వయుజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి నాడు 5 రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదనగా అర్పిస్తారు. ఆ 9 రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రకరకాల తృణధాన్యాలను వినియోగిస్తారు. చివరిగా బతుకమ్మను పేర్చే విధానం, మహిళలు ఆట నిమజ్జనం ఎలా చేస్తారో ఒకసారి విందాం. రాగి పళ్ళెంలో తంగేడు ఆకులు అమర్చి వాటిపై తంగేడు పూల కట్టలను పేర్చి మధ్య మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ కలర్ఫుల్గా బతుకమ్మను పేరుస్తారు. ముఖ్యంగా బతుకమ్మను పేర్చడానికి తంగేడు, కట్ల పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పువ్వులలో చక్కగా ఒక బతుకమ్మను త్రికోణాకారంలో పేర్చి దానిపై పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను దైవంగా పూజిస్తారు.
సాయంత్ర సమయంలో అందరూ తమ బతుకమ్మను తీసుకొని ఒక చోటకు చేరి ఆడి పాడి ఆపై బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను మహిళలు ఒకరికొకరు పంచుకుంటారు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం అంటూ పళ్ళెంలో తెచ్చిన నీళ్లతో వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. చూశారు కదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి బతుకమ్మ గురించి, బతుకమ్మ పండుగ విశేషాల గురించి మరింత మందికి తెలియచేయాలి అనుకుంటే ఒక్క షేర్ చేయండి. హ్యాపీ విజయదశమి.